సుప్రీంకోర్టులో ఈరోజు ఒక విచిత్రమైనటువంటి సంఘటన అనేదానికంటే ఒక వాదన జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో పరిస్థితులు ఎట్లా తయారైనాయి అంటే మత అసహనం అనేది పెరిగిపోతుంది. సో అంటే ఇది నేను పర్టిక్యులర్గా ఒక మతాన్ని ఉద్దేశించి నేను మాట్లాడట్లా, అన్నిటినీ కలిపే చెప్తున్నా. ఎందుకని అంటే ఒకళ్ళకు పడనటువంటి పరిస్థితులకు తయారయ్యారు. సో భారతదేశం అనేది భిన్న మతాలకు సంబంధించినటువంటి ఒక దేశం. కేవలం ఇది ఒక మతానికి చెందినటువంటి దేశం కాదు. అనేక మతాలు, కులాలు, భాషలు, వర్గాలు, వర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక చోట జీవిస్తూ భిన్నత్వంలో ఏకత్వానికి ఒక ఉదాహరణ భారతదేశం అని చెప్పుకునేటువంటి పరిస్థితి నుంచి ఒక విపరీత పోకడకు తయారవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుంది అంటే ముంబైలోని ఒక కాలేజ్ ముస్లిం స్టూడెంట్స్ ఎవరు కూడా హిజాబ్ ధరించడానికి వీల్లేదు అని చెప్పి ఒక సర్క్యులర్ పాస్ చేసింది. హిజాబ్ అంటే బుర్కా. సో ఇది వాళ్ళు బయట ఎట్లన్నా తిరగనివ్వండి, అది మీకు అనవసరం. సో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బుర్కా వేసుకుని వెళ్తారా, వేసుకోకుండా వెళ్తారా అనేది కాలేజీకి సంబంధం లేనటువంటి అంశం. కాలేజీలోకి ఎంటర్ అయిన తర్వాత మీరు వాడొద్దు అని చెప్పండి. కాలేజీకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసి బ్యాగ్లో పెట్టుకుంటారు. కాలేజీ ప్రిమిసెస్ వరకు మీకు హక్కు ఉంటుంది. సో ఇది కాకుండా హిజాబే వాడొద్దు అని సర్క్యులర్ పాస్ చేయడం అనేది రాంగ్. సో దీన్ని నిరసిస్తూనే కొన్ని విద్యార్థి సంఘాలు, అలాగే ముస్లిం సంఘాలు ఓవరాల్గా వీళ్ళంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. ముందుగా మహారాష్ట్ర హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కాలేజీ నిర్ణయాన్ని వాళ్ళు సమర్థించడం జరిగింది. సో దీంతో విద్యార్థి సంఘాలన్నీ కలిసి మరలా ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే ఈరోజు విచారణ చేపట్టినటువంటి సుప్రీం ధర్మాసనం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఇదేంటి అంటే ముస్లిం యువతులను హిజాబ్ ధరించొద్దని చెప్పారు, బాగుంది. మరి అయితే చాలామంది విద్యార్థులు బింది అంటే ఏంటి, తిలకం, కుంకం నుదుట్టున బొట్టు పెట్టుకుంటారు కదా, సో దీన్ని బింది అంటారండి. సో దీన్ని ధరించొద్దు అని చెప్పి మీరు సర్క్యులర్ పాస్ చేయగలరా, ఆ పని చేస్తారా మీరు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. తప్పేం లేదు. సో మరి పాస్ చేస్తారా అంటే చెయ్యరు కదా, చెయ్యలేరు కూడా. సో కాబట్టి దీంతో కాలేజ్ యాజమాన్యం ఇచ్చినటువంటి సమాధానం చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఇప్పుడు హిజాబ్ ధరించవచ్చు అని చెప్పి మేము ఓకే చేస్తే రేపు పొద్దుటి నుంచి హిందువులందరూ కాషాయ కండవాలు వేసుకొస్తామంటారు, మేమేం సమాధానం చెప్పాలి? వాళ్ళు అనలేదు, ముందుగానే వీళ్ళు ఊహించుకుని చేసేటువంటి వ్యాఖ్యలు ఎందుకు? వీళ్ళు కావాలని చెప్పి దీన్ని ఒక మతపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి అంశాలకు ప్రేరేపిస్తున్నట్లుగా తయారైనటువంటి పరిస్థితి. దీన్నే సుప్రీంకోర్టు ఆక్షేపించడం జరిగింది. దీంట్లోకి మతాలని, కులాలని, రాజకీయాలని లాగొద్దు, ఇది ఒక విద్యా వ్యవస్థ. సో దీంట్లో విద్యపరంగానే వెళ్ళాలి. సో హిజాబ్ ధరించవద్దు అన్నటువంటి సర్క్యులర్ని నవంబర్ 18వ తేదీ వరకు మేము స్టే విధిస్తున్నాము. అప్పటి వరకు ఈ ఉత్తర్వులు అమలు కావు. సో ఈలోపు హిజాబ్ ధరించవచ్చు, అయితే క్లాస్ రూముల్లో హిజాబ్ ధరించడం నిషేధం. అలాగే మతపరమైనటువంటి అంశాలను ప్రోత్సహించటం, మతపరమైనటువంటి ప్రచారాలు చేయటం, కాలేజ్ క్యాంపస్ల్లో మతపరమైనటువంటి వాటి గురించి మాట్లాడటం, ప్రోత్సహించటం, ఇలాంటివి ఏ మతం వారు కూడా చెయ్యటానికి వీల్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఈరోజు తెలియజేయడం జరిగింది. ఈ కేసుని వాయిదా వేసింది. మరలా దీని మీద విచారణ ఎప్పుడు వస్తుందో, దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.